హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహిని సిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో కూడా ప్రతిరోజు మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ రోజు కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఆ రోజు ఈవినింగ్ వాట్సాప్ గ్రూప్ లో అందించడం జరుగుతుంది. మంత్లీ పీడిఎఫ్ కోసం కేవలం 20 రూపీస్ పే చేస్తే మీకు ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారండి. 9494163477 అనే నెంబర్ కి 20 రూపీస్ పే చేస్తే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు. డైలీ పీడిఎఫ్ క్లాసెస్ వివరాలన్నీ కూడా ఆ గ్రూప్ లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే తారక్ వాహిని టెట్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన సెకండ్ ఛానల్ అయిన వాహిని డిఎస్సి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఈ రోజు కరెంట్ అఫైర్ ప్రాక్టీస్ బిట్స్ ఏంటంటే మనకి పేపర్ లో ప్రాక్టీస్ బిట్స్ అని ఇచ్చారు. సో అవన్నీ తెలుసుకుందాం, ఓకేనా. భారత్ ఈజిప్ట్ ప్రత్యేక దళాల సంయుక్త విన్యాసాలు సైక్లోన్ 4 4వ ఎడిషన్ 2026 ఏప్రిల్ 9 నుంచి 17 వరకు కూడా ఈజిప్ట్ లోని అన్షాస్ లో జరిగాయి. భారత్ ఈజిప్ట్ మధ్య సైక్లోన్ విన్యాసాలు అనేవి 2023లో ప్రారంభమయ్యాయి. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య డస్టలిక్ సైనిక విన్యాసాలు 2026 ఏప్రిల్ 12 నుంచి 25 వరకు ఉజ్బెకిస్తాన్ లోని నామంగంలో జరుగుతున్నాయన్నమాట. డస్టలిక్ సంయుక్త సైనిక విన్యాసాలు భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య 2019లో ప్రారంభమయ్యాయి. ఇవి డస్టలిక్, అవి సైక్లోన్ 4 అన్నమాట. ఓకే, వీటి గురించి ఇచ్చారు. అది భారత్ ఈజిప్ట్, ఇది భారత్ ఉజ్బెకిస్తాన్. అది 9 to 17, ఇది 12 to 25. అది 4వ ఎడిషన్, ఇది 7వ ఎడిషన్. ఓకేనా. ఇది 2023లో ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడ 2019లో స్టార్ట్ అయ్యాయి. ప్రముఖ గాయని ఆశా భోన్స్లే 2026 ఏప్రిల్ 12న మరణించారని చెప్పుకున్నాము. అలాగే ఆవిడకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ విభూషణ్ వచ్చిందని కూడా చెప్పుకున్నాం. మరి అవి ఎప్పుడు వచ్చాయి? 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందండి. 2008లో పద్మ విభూషణ్ వచ్చింది. గ్రామీ పురస్కారానికి నామినేట్ అయిన తొలి భారతీయ గాయని ఎవరు అంటే ఆశా భోన్స్లే. ఓకే. 2001లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఆవిడ గారికి రావడం జరిగింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధిని ఏడీబీ ఎంతగా అంచనా వేసింది అంటే 6.9% అండి. సో ప్రపంచ బ్యాంక్ అంచనా 6.6%, మూడీస్ రేటింగ్స్ అంచనా 6.0%, ఆర్బీఐ అంచనా 6.9%గా, అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత వృద్ధి అంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంచనా వేయడం జరిగింది. పునరుత్పాదక శక్తి గణాంకాలు 2026 ప్రకారం పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 3వ స్థానంలో. తొలి 2 స్థానాలు చైనా, అమెరికాలు అన్నమాట. పుదుచ్చేరిలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విఓసి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో చీర కట్టుకొని వచ్చి ఓటర్లకు స్వాగతం పలికిన హ్యూమనాయిడ్ రోబో పేరు ఏంటంటే నీలా. యుఎన్ఓ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారిగా తిరిగి ఎన్నికైన వారు ఎవరు అంటే ప్రీతి శరణ్. ప్రపంచంలోనే మొదటి వన్యప్రాణి పశు వైద్య శాస్త్రాలకు సంబంధించి వంతారా గ్లోబల్ విశ్వవిద్యాలయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కడ ప్రారంభించిందంటే గుజరాత్ జామ్నగర్. 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఇండియా 16 పథకాలను గెలుచుకుంది. 5 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్య పథకాలు నెగ్గి ఎన్నో స్థానంలో నిలిచిందంటే 2వ స్థానం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కజకిస్తాన్. ఇక్కడ 13 పథకాలు గెలిచిన కజకిస్తాన్ ఎందుకు ఫస్ట్ ప్లేస్ కి వచ్చిందంటే ఫస్ట్ గోల్డ్ ని ప్రాధాన్యంగా తీసుకుంటారు. గోల్డ్ ఎక్కువ ఎవరు గెలిస్తే వాళ్ళే ఫస్ట్ ప్లేస్ అనమాట. సో మనకి 5 వచ్చాయి, కజకిస్తాన్ కి 6 గోల్డ్ రావడంతో తను ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయింది అనమాట. భారత్ లో మొదటి డ్రైవర్ లేని ప్యాడ్ టాక్సీ ప్రాజెక్ట్ ని మహారాష్ట్ర ప్రారంభించింది. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్డ్స్ ఆపరేషన్ హిమసేతుని సిక్కిం లో ప్రారంభించారు. నిర్మాణ ప్రయోజనాల కోసం ఓక్ చెట్ల నరికివేతని ఉత్తరాఖండ్ హైకోర్టు నిషేధించింది. ఏ హైకోర్టు నిషేధించింది అని అడగచ్చు? ఉత్తరాఖండ్. నీతి ఆయోగ్ విడుదల చేసిన వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణల సూచీలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. అరబ్ లీగ్ కొత్త సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారంటే నబిల్ ఫహ్మీ. అరబ్ లీగ్ ప్రధాన నగరం ఈజిప్ట్ లోని కైరోలో ఉంటుంది. అరబ్ లీగ్ లో 22 దేశాలు ఉన్నాయి. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్ 7 మొదటి సమావేశం 2026 ఏప్రిల్ 8 నుంచి 10 గోవాలోని పనాజీలో.
భారతదేశపు మొదటి స్వదేశీ నమూనా ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే తమిళనాడు కల్పక్కం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ ని నోటిఫైడ్ వ్యాధిగా అంటే తప్పనిసరిగా తెలియజేయాల్సిన వ్యాధిగా ప్రకటించింది అంటే తెలంగాణ. రాజ్యాంగం తాజా ప్రతిని 2026 ఏప్రిల్ 10న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏ భాషలో విడుదల చేశారు అంటే సింధీ. అమెరికాలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు అంటే సియాటిల్. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత భారతీయ శిల్పి నరేష్ కుమావత్ రూపొందించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని మతం స్వీకరించిన వారికి ఎస్సీ హోదా కల్పించడంపై అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణ నేతృత్వంలో ఏ సంవత్సరంలో ఏర్పడిన ఏకసభ్య కమిషన్ గడువుని కేంద్రం ఇటీవల 2026 జూన్ 10 వరకు పొడిగించిందంటే 2022 అక్టోబర్ 6న కేజీ బాలకృష్ణన్ గారి నేతృత్వంలో 2022 అక్టోబర్ 6న ఏకసభ్య కమిషన్ అనేది ఏర్పాటైంది. ఇది దేనికోసం అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని మతం స్వీకరించిన వారికి ఎస్సీ హోదా కల్పించడంపై అధ్యయనం చేసేందుకు. సో దీని గడువు అనేది 2026 జూన్ 10 వరకు పొడిగించారు. ఆస్ట్రేలియా తొలి మహిళా ఆర్మీ చీఫ్ ఎవరు అంటే సుసాన్ కోయిల్. బీహార్ నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి. ఏ దేశ నూతన ప్రధానిగా పీటర్ మాగ్యార్ ఎన్నికయ్యారు అంటే హంగేరి. చాతక్ స్క్రీన్ అవార్డులు 2026లో ఉత్తమ దర్శకుడి అవార్డు మొదట ఎవరు గెలుచుకున్నారంటే ఆదిత్యధర్. చాతక్ స్క్రీన్ అవార్డ్స్లో ధురంధర్కి 14 అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడిగా రణ్వీర్ సింగ్, ఉత్తమ నటిగా యామి గౌతమ్ ఈ చాతక్ అవార్డ్స్ని గెలుపొందారు. మహావీర్ చక్ర పురస్కార గ్రహీత కార్గిల్ వీరుడిగా పేరొందిన ఎవరు ఇటీవల మరణించారంటే సోనం వాంగ్చుక్. ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ అండ్ ఆటోబయోగ్రఫీ ఎవరి పుస్తకం అంటే ఆర్కే రాఘవన్. ఈయన సిబిఐ మాజీ డైరెక్టర్ అనమాట. ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ అండ్ ఆటోబయోగ్రఫీ. ఏ దేశ అధ్యక్షుడిగా 6వసారి ఇస్మాయిల్ ఒమర్ గుల్లెహ్ ఎన్నికయ్యారంటే జిబౌటి. భారత సైన్యం ఇటీవల ఏ రాష్ట్రంలో సరిహద్దు రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది అంటే సిక్కిం. 2026 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు కిర్గిజిస్తాన్లోని బిష్కేక్లో జరిగాయి. భారత్కు 2026లో 17 పథకాలు వచ్చాయన్నమాట. 2 గోల్డ్, 6 సిల్వర్, 9 బ్రోంజ్. ఈ గోల్డ్ అనేది సుజీత్ కల్కర్ 65 కేజీల విభాగం, అభిమన్యు మాన్వాల్ 70 కేజీల విభాగంలో గెలుచుకున్నారు. భారత్ షూటర్ శివ నర్వాల్ ఇటీవల కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ 2026లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు. శివ నర్వాల్ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ 2026లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో. ఓకే, డ్వాక్రా మహిళలకి కొత్త రుణాలని అందించనున్నారు. అవి ఏ పేరుతో అంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి. పెళ్లికి ఆడపిల్లల పెళ్లికి పావలా వడ్డీకే 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణాలు ఇచ్చేది కళ్యాణ లక్ష్మి. ₹1,00,000 తక్కువ వడ్డీకి విద్య కోసం రుణాలు ఇచ్చేది విద్యాలక్ష్మి అన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే 9494163477 అనే నెంబర్కి ₹20 పే చేస్తే మీకు ఆ గ్రూప్లో జాయిన్ చేస్తారు. ఎవ్రీడే ఈవినింగ్ పీడిఎఫ్ అనేది అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.